హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 661 బ్లాగ్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వీడియోలు లేట్ అవుతున్నాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, కొన్ని నాకు పనుల వల్ల నేను వీడియోలు లేట్ చేస్తున్నాను. అందుగురించి వీడియోలు లేట్ అవుతున్నాయి. దయచేసి ఏమనుకోకండి. కానీ వీడియోలు లేట్ అవుతున్నా సరే, నా వీడియోలకి ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే నా వీడియోలని సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో లేట్ అవుతుంటే ఎవరు కూడా చూడరు. కానీ నా వీడియో లేట్ అవుతున్నా సరే, నన్ను సపోర్ట్ చేస్తున్న ఆళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేను గత వీడియోలో చెప్పాను గదా! బెట్టింగ్ గురించి చెప్తాను. నా సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. వాటి గురించి చెప్తానన్నాను కదా! అయితే ఈరోజు టాపిక్ బెట్టింగ్ గురించి. అందులో ఒక కామెంట్ చెప్పారు. ఒక కామెంట్ వచ్చింది. ఒక తమ్ముడు కామెంట్ చేసాడు. ఏంటంటే 'తీన్‌పతి మాస్టర్' అని, అంటే ఈ రమ్మీ, ఈ ప్యాకెట్‌కి ఈటిలకి సంబంధించింది ఆన్‌లైన్ సైట్ గేమ్‌లే. ఈ బెట్టింగ్ టైపే ఆన్‌లైను. ప ర 'తీన్‌పతి రమ్మీ' అని, రమ్మీ గేమ్‌లు ఇంకా చాలా ఉంటాయి. అటువంటి కార్డ్స్ గేమ్‌కి సంబంధించింది. దాని గురించి చెప్పాలని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను. ప్లీజ్ మీరు ఒకవేళ బెట్టింగ్ ఆడనోళ్ళైతే గనక వీడియోని స్కిప్ చేసేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ ఉంటే గనక బెట్టింగ్ ఊబులు ఉన్న వాళ్ళకి, ఈ బెట్టింగ్‌కి బానిసగా ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళైనా ఈ వీడియో చూసి కొంచెం మారతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయమనుకుంటున్నారు. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్. అయితే ఈ ఆన్‌లైన్ ప్యాకెట్ గేమ్‌లు ఎలాగుంటాయంటే గనక, ఏంటంటే ఇది 3 కేటగిరీలుగా ఉంటాయి. 3 కేటగిరీలు, మనం 3 స్టెప్పులను మనం ఎదుర్కోవాల్సొస్తది. ఈ 3 స్టెప్‌లు ఎలా ఉంటాయంటే, ఫస్టు బిగినింగ్ ఆడతారు కదా! బిగినింగ్ ఆడినోళ్ళు ఏంటంటే ఒక రూ. 100, రూ. 1000 ఎంతో కొంత ముందు బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు రూ. 100 ఆడతారు. అలా 100కి 100 వస్తది. అలాగా 200కి 200 వస్తది. 300కి 300 వస్తది. మీరు ఎంతేసినా అంతకు వస్తానే ఉంటది. అలా కొన్ని రోజులు జరుగుతది. మీకు డబ్బులు ఇస్తారనమాట. వస్తాయనమాట. ఇది ఏంటంటే ఫస్టు స్టెప్ అనమాట ఇది. చూడండి ఈ ఆన్‌లైన్ గేమ్‌లు ఎలా ఉంటాయి, ఆన్‌లైన్ సైట్‌లు చూడండి. మిమ్మల్ని ఎంతలా మారుతాయి అన్నది. ఫస్ట్ మీరు డిపాజిట్ చేసిన వెంటనే మీరు ఎంతేసారో అంతకి డబుల్ వచ్చేస్తది. అలా కొంతకాలం మిమ్మల్ని డబ్బులొచ్చేలాగా మీకు ఉంటది. అయితే ఆ వచ్చిన తర్వాత రెండో స్టెప్ అనమాట. అది ఫస్ట్ స్టెప్ ఇందాక చెప్పింది. ఇప్పుడు రెండో స్టెప్ ఏంటంటే, డబ్బులు వచ్చి పోతా ఉంటాయి. వచ్చి పోతా ఉంటాయి. వచ్చి పోతా ఉంటాయి. అంటే ఎలాగంటే ఒక రోజొస్తాయి, ఒక రోజు పోతాయి. ఒక రోజొస్తాయి, ఒక రోజు పోతాయి. ఇది రెండో స్టెప్ అనమాట. అప్పుడు మీరేమనుకుంటారంటే, డబ్బులు పోవట్లేదు గదా! వస్తున్నాయి, పోతున్నాయి. వస్తున్నాయి, పోతున్నాయి గానీ పూర్తిగా పోవట్లేదు గదా! అని జెప్పేసి మనం సెకండ్ స్టెప్‌కి దీనికి ఎడిక్ట్ అవుతామనమాట. ఇది రెండో స్టెప్పు. ఎడిట్ అయ్యి దీనికి ఎడిట్ అయ్యే టైప్‌లో చెప్తున్నాననమాట. ఇది రెండో స్టెప్పుకి మనల్ని అలా ఎడిట్ చేస్తారు. తర్వాతేంటంటే మూడో స్టెప్. ఈ మూడో స్టెప్ ఏంటంటే, తర్వాత మీకు ఫస్ట్ స్టెప్‌లో ఏంటి వచ్చినియి. ఎంతేస్తే అంత వస్తాయి. కొంతకాలం మిమ్మల్ని అలాగా ఇస్తారు. ఆ తర్వాత రెండో స్టెప్పు వచ్చి పోతా ఉంటాయి. వచ్చి పోతా ఉంటాయి. మీరు దానికి వచ్చి పోతున్నాయని చెప్పి దానికి అలా ఉంటారు. మూడో స్టెప్పు ఏంటంటే, అక్కడి నుంచి ఇంకా మొత్తం తీసేసుకోవడమే తప్ప వస్తూ ఉండదన్నమాట. ఇంకేంటంటే ఇంక మీరు దీనికి ఇంకా పూర్తిగా ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఇంకేంటంటే, ఇంక పోయే కొలది ఇంకా డిపాజిట్ చేసి ఆడతానే ఉంటారు. పోయే కొలది ఆడతానే ఉంటారు. ఇంక మిమ్మల్ని దానికి అంతలాగా బానిసగా చేసేస్తారనమాట. ఆ సైట్ మనల్నంతలా బానిసగా దానికి మార్చేసుకుంటదనమాట. దాని వైపు టర్న్ చేసేసుకుంటదనమాట. అది. అలాగా ఈ 3 కేటగిరీలు ఉంటాయనమాట. ఈ 3 కేటగిరీలు అర్థం చేసుకోండి. చాలామంది దీంట్లో ఆల్రెడీ నేను చెప్పింది ఆల్రెడీ అనుభవిస్తున్న వాళ్ళు ఉండే ఉంటారు. ఈ వీడియో గనుక చూస్తున్న వాళ్ళైతే గనక. అందులో బానిస అయినోళ్ళు ఉంటే గనక, ఈ ఊబిలో కూరుకుపోయినోళ్ళు. సేమ్ ఇలాగే జరుగుతదనమాట. ఇలా జరిగి దీన్ని పూర్తిగా మనల్ని ఎడిక్ట్ చేసేస్తది. ఇంక అక్కడి నుంచి ఎంత డిపాజిట్ చేసినా పోతమే తప్ప వస్తూ ఉండదు. ఎప్పుడో అమావాస్య, పుణ్యానికి ఒకసారి ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ పూర్తిగా మానేత్తామేమో అని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఒకసారి వస్తాయన్నమాట. మళ్ళీ మొదలెడతాం. ఆఖరికి ఏదేమైనా సరే ఆఖరికి మనకు మిగిలేది జీరోయే మిగులుతది. అలా మనల్ని ఎడిక్ట్ చేస్తదనమాట. దాన్ని బానిసగా మార్చేసుకుంటది. ఒకటి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. నేను చెప్పేది పాయింటు. బయట పేకాట ఆడుతా ఉంటారు కదా! బయట మనం మామూలుగా ఇంట్లో బయట పేకాట ఆడుకుంటాం కదా! ఆన్‌లైన్‌లో కాకుండా. అప్పుడే చాలా మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడే చాలా ఏంటి మోడల్ జరుగుతా ఉంటాయి. చాలా గ్యామ్లింగ్ జరుగుతూ ఉంటది. డైరెక్ట్ మన కళ్ళతో మనం ఆడుతున్నప్పుడే. హ్మ్. అలాంటప్పుడు ఎక్కడో ఆన్‌లైన్ సైటు ఆడు ఆపరేట్ చేస్తున్నది సైట్‌ని వాడు కంట్రోల్‌లో ఎలా ఉంచుకోకుండా ఉంటాడనుకుంటున్నారు మీరు? ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడో కళ్ళ ముందు జరుగుతున్న ప్యాకెట్‌లోనే చాలా గ్యామ్లింగ్ జరుగుతున్నప్పుడు,
ఎక్కడో సైటు ఆడు ఆపరేట్ చేస్తున్నప్పుడు వాడికి అనుకువగా ఉంచుకోకుండా మనకి ఎలా ఇస్తాడనుకుంటున్నారు? ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను చెప్పేదేంటంటే గనక దీనికి ముందు మనం ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే గనక మళ్ళీ బయటకి రావడం చాలా కష్టం. అందువల్లే ఫస్ట్ దీనికి ఎంటర్ అవ్వకండి. ఎంటర్ అయ్యి ఒకవేళ వీళ్ళు బానిసగా ఉంటే దయచేసి మానేయండి. మానేసి దీనికి బానిస అవ్వకండి. ఏంటంటే ఇప్పటి వరకు కూడా పోగొట్టుకున్నదంతా కూడా వదిలేయండి. ఎందుకంటే పోగొట్టుకున్నది మళ్ళీ రావాలంటే గనక ఇందులో రాదు. ఇది మటికి కన్ఫర్మ్ 100% బెట్టింగులు, ప్యాకెట్ గేమ్‌లని, ఆన్‌లైన్ సైట్ ఇదే అని కాదు. రమ్మీలు, తీనిపతులు ఇయ్యే అని కాదు. ఆన్‌లైన్ సైట్ గేమ్‌లో ఏదైనా సరే పోయింది మళ్ళీ రాబట్టుకోవడం అన్నది అస్సల జీ 100కి 1000% రాదు. అలాంటప్పుడు మీరేంటంటే ఇంక తగ్గించుకోవడం పూర్తిగా మానలేకపోతే గనక తగ్గించుకోవడానికన్నా కొంచెం తగ్గించుకోవడానికన్నా ఎళ్ళాలి తప్ప, ఇందులోనే ఇంకా ఎడిక్ట్ అయిపోతే గనక చాలా జీవితం చాలా నాశనం అయిపోద్ది. ప్రస్తుతం నేను ఇయన్నీ అనుభవించి ఏదో నేను సొంతగా నేను ఏదో క్రియేట్ చేసి చెప్తున్న మాటలు కాదు. ఇయన్నీ నేను అనుభవించి ఉన్నాను. ఈ ఊబిలో ఇంతలా ఉన్నాను కాబట్టి, అనుభవించాను కాబట్టి మీ అందరికి చెప్తున్నాను. ఏంటంటే మీ అందరూ కూడా కనీసం నా తమ్ముళ్ళలాగా మీరన్నా కొంచెం బాగుండాలని చెప్పి చేస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అయన్నీ ఎలాగుంటాయి ఫేస్ చేస్తున్నాను. ఫేస్ చేస్తున్నాను కూడా. అందు గురించి ప్రతి నేను ఉన్నట్టు అందరూ ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి, ఇయన్నీ నా అనుభవాలతో మీకు చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి బానిస అవ్వకుండా, బానిస అయిపోయి ఉంటే గనక తగ్గించుకోవడం చూడండి తప్ప పెంచడానికి చూడకండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తది. మానసికంగా ఒత్తిడి పడాలి. మానసికంగా డబ్బే పోతాం కాదు. ఓన్లీ ఈ ఆన్‌లైన్ సైట్‌ల్లో ఆడితే డబ్బు పోతమే కాదు. మా మా మనశ్శాంతి కూడా కోల్పోతాము. ఆ! డబ్బు ఈ రోజు కాదు రేపని సంపాదించుకోవచ్చు. ఇవ్వాల్సినోళ్ళకి బతిమలాడుకుని కాళ్ళు పట్టుకొని ఇస్తానని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ మానసికంగా మీరు చాలా ఒత్తిడికి లోనైపోతారు. అదే కాకుండా ఫ్యామిలీకి దూరమైపోతారు. మిమ్మల్ని నమ్ముకున్న మీ ఎనకాల ఫ్యామిలీలకి మనశ్శాంతి లేకుండా చేస్తారు మీరు. మీకు మనశ్శాంతి లేకుండా వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు. అందు గురించి దయచేసి ప్లీజ్ తమ్ముళ్ళు దీని నుంచి బయటపడడానికి చూడండి. ఇది మీకొక్కసారి అర్థం చేసుకోండి. ఎక్కడో జరుగుతున్న ఆన్‌లైన్ సైటు ఇన్ని మంది ఇన్ని కోట్ల మంది ఆడుతున్నారంటే ఆడి కంట్రోల్‌లో మనందరం ఎందుకు ఉండకుండా ఉంటాం? ఒకసారి అర్థం చేసుకోండి. మీకే తెలిసుంటది. ఆడుతున్నప్పుడు మీకే అర్థమైపోతది. ఒకటి జరగకపోయి ఒకటి జరుగుతూ ఉంటది. అది మీ కళ్ళ ముందు చాలా జరిగే ఉంటాయి ఇలాగనే. ఒకసారి అర్థం చేసుకోండి. కానీ ఎంత ఎంత తెలిసినా, ఎంత చేసినా ఏంటంటే దానికి బానిసగా ఉండిపోయి పోతన్నాయని తెలిసినా సరే మూర్ఖత్వంగా ఎళ్ళిపోతారు. ఆ మూర్ఖత్వాన్ని తగ్గించుకొని కొంచెం మీరందరూ బాగుండాలని జెప్పేసి నేను మా తమ్ముళ్ళందరూ కూడా నా అనున్న తమ్ముళ్ళందరూ కూడా బాగుండాలని జెప్పేసి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అర్థం జేసుకోండి. ఈ నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్రికెట్ బెట్టింగ్ గురించి కూడా. దాని గురించి స్ట్రాటజీలు చెప్తానన్నాను కదా! స్ట్రాటజీలు చెప్తాను. దాని పరంగా ఫాలో అవ్వండి. కనీసం అంటే బెట్టింగ్‌లు, క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులొస్తాయని నేను చెప్పను గానీ, ఈ ఆన్‌లైను, ఈ రమ్మీ గేమ్‌లు ఈట్లికన్నా అది కొంచెం ఏంటంటే అంటే ఒకటి బానిస ఆడుతున్న వోళ్ళ గురించి చెప్తున్నాను. బిగినింగ్ మళ్ళీ మొదలెట్టే ఫస్ట్ నుంచి బిగినింగ్ స్టార్ట్ చేసేవాళ్ళ గురించి మట్టుకు నేను చెప్పట్లేదు. దయచేసి ఆళ్ళవుతే గనక అసలు దీని జోలికి రాకండి. ఒకవేళ ఉండి దాని గురించి ఏంటి అన్న స్ట్రాటజీలు కావాలనుకుంటే గనక దాని గురించి నేను చెప్తాను. ఏదేమైనా సరే బెట్టింగ్ అన్నది, జూదం అన్నది చాలా డేంజరు. మీకు లైఫ్‌ని చాలా కోల్పోతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో ఒకేళ మీరు బెట్టింగ్ ఆడనోళ్ళైతే గాని బెట్టింగ్ ఆడి ఆ ఊబిలో ఉన్నవాళ్ళకి, బానిసగా ఉన్నవాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళన్నా నా వీడియోలు చూసి కొంచెం గ్రో అయ్యి, లేతే కొంచెం మారి మంచిగా ఉన్నారు అని చెప్పి నాకు తెలిస్తే కామెంట్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో క్రికెట్ బెట్టింగ్ గురించి చెప్తాను. ఆ స్ట్రాటజీల గురించి చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి అందరూ కూడా నేను చెప్పేది. ఇంతవరకు కూడా నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన 3 చెప్పాను కదా! 3 పాయింట్లు అది మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని వీడియోని చూడండి. మీకే అర్థమవుతది. ఆల్రెడీ మీరు ఇది చేస్తూనే ఉండే ఉంటారు. మీకు ఇలా జరిగే ఉంటది. జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా దాని ఊబిలో ఉన్నారంటే గనక దాన్ని ఏంటంటే దాని నుంచి బయటకి రావడం చాలా కష్టం. నేనే చెప్తున్నాను కదా! ఆ బెట్టింగ్ జూదంలోంచి అది ఏ జూదమైనా సరే బయటికి రావడం చాలా కష్టం. కానీ ఆన్‌లైన్ సైట్‌ని ఎక్కువ నమ్మకూడదు. ఎందుకంటే అది ఆళ్ళ చేతిలో ఉంటది. ఇన్ని కోట్ల మందిని టర్నోవర్ చేస్తున్నారంటే ఆ ఒక్క సెల్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా, సైట్ ద్వారా వాళ్ళేమి ఎర్రిపప్పలు కాదు గదా! మనకు ఫ్రీగా డబ్బులివ్వడానికి. అది మట్టుకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు చెప్తాను. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.